నిజంగా చెప్తున్నా, నేను హిందీ ఎట్లా నేర్చుకున్నాను సార్, చిన్నప్పుడు హిందీ సీరియల్స్ లిటరల్ గా సాయంత్రం 6:30 సాత్ నిబానా సాథియా నుంచి రాత్రి 10 వరకు. You are that cousin. Yes, she is that cousin. Yes, in the family. అందరూ సహనా అక్క కాల్ చేయి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు ఈసీ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా, ఏం తీసుకున్నా, స్కిల్స్ ఏఐ తో నువ్వు కంపీట్ అవ్వలేకపోతే, నీ స్కిల్ సెట్ బయట ఉన్న స్కిల్ సెట్ తో మ్యాచ్ అవ్వకపోతే, ఎగ్జాక్ట్లీ అమీర్పేట్ టు అమెరికా ఉట్టిగానే అంటారా? లైక్ ఇన్ని కాలేజెస్ లో ఇన్ని ఇయర్స్ చదువుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అమీర్పేట్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటేనే. డెఫినెట్లీ వి షుడ్ టాక్ అబౌట్ హర్డ్ మెంటాలిటీ. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ ఇట్. వాళ్ళు చేస్తున్నారని నేను చేయడం, వాళ్ళు చేస్తున్నారని ఇంజనీరింగ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసింది అదే కదా. ఇప్పుడు బీటెక్ అయినా ఏదైనా కష్టమే కదా, అంత ఈజీ ఏం కాదు కదా. మీరు కూడా ఎన్నో సబ్జెక్టులు, ఎన్నెన్నో సెమిస్టర్ కి 6 సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్, ల్యాబ్లు, ప్రాక్టికల్స్ అన్ని చేసేది. అవుట్డేటెడ్ అయిపోయింది మళ్ళీ కొత్త నేర్చుకోవాల్సింది. ఇప్పుడు హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ తీసుకున్నాక ఎకనామిక్స్ ఆనర్స్ కి మా కాలేజ్కి వెళ్ళినాక మై గాడ్ ఇన్ని కోర్సెస్ ఉన్నాయా. మ్యూజిక్ కోర్స్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, ఆ కోర్స్ వైన్ టేస్టింగ్ కోర్స్ కూడా ఉంది తెలుసా. బట్ చదివించిన కొంతమందికి ఎట్లుంటుంది వాళ్ళ లెగసీ. ఇప్పుడు డాక్టర్, లాయర్, ఓ మై గాడ్. హౌ డు యూ మేక్ మనీ ఫ్రమ్ వాట్ యు లవ్ ఈస్ ది స్కిల్స్. ఆ రోజు ఆ క్లాస్ లో నేను ఒక్కదాన్ని ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే నేను మా డాడీతో మా ఇల్లు కట్టినప్పుడు ఇంటికి వెళ్ళాను. ఏం చేస్తున్నాం, కెరీర్ తో యుద్ధం చేస్తున్నాం. 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ప్రతి స్టేజ్ లో యుద్ధం యుద్ధం యుద్ధం. గెలిచామా తెలీదు. ఈ యుద్ధం పేరేంటి తెలీదు. యుద్ధంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలీదు. మరి ఇంతసేపు చేసిన యుద్ధం కరెక్టా తెలీదు. అసలు ఎటు పోతుంది జీవితం తెలీదు. బట్ ప్రతి ఇంట్లో ఇవన్నీ ఆన్సర్స్ కి ఒక క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి. సో హలో డార్లింగ్స్, నేను మీ బాల, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు బిఎన్ఎస్ పాడ్కాస్ట్. ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ ఏంటి. నెక్స్ట్ ఏంటి చెప్పండి. మీకు 10th అయిపోయిందా, ఇంటర్ అయిపోయిందా, బీటెక్ చేసి ఏం చేయాలి అర్థం కావట్లేదా? ఏదో కోచింగ్ యాడ్ లా కదా, కోచింగ్ ట్యూషన్ యాడ్ లా ఉంది కదా. బట్ లైఫ్ కూడా అట్లనే అయిపోయింది కదా, ఒక యాడ్ లాగా అయిపోయింది. ప్రతి స్టెప్ తర్వాత కనిపించిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏంటి. ఆఖరికి ఒక సాంగ్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. బట్ నెక్స్ట్ ఏంటికి ఆన్సర్ ఏంటి అంటే ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాము. ఎక్కువ అంటే మాకు కూడా తెలీదు కాబట్టి కొంచెం చిన్న డిస్కషన్ లో మనం తెలుసుకుందాం. సో ఇందాక ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నా. యాక్చువల్ గా ఇప్పుడు మీరందరు బీటెక్ కదా. ఇప్పుడు ఏంటి బీటెక్ అంటే 10th లాగా అయిపోయింది అనమాట. నువ్వు లైఫ్ లో ఏం చేయాలనుకున్నా గానీ నువ్వు బీటెక్ చేసినాక చేయాలనుకున్నా. ఇప్పుడు నువ్వు పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే ఫస్ట్ బీటెక్ చేయ, అది ఆధార్ కార్డ్ లాగా అయిపోయింది అందరికి బీటెక్. బట్ నేను డిగ్రీ ఎకనామిక్స్ ఆనర్స్ చేసిన, ఇవన్నీ చేసిన కాబట్టి మా డాడీ వాళ్ళ చుట్టూ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఎవరన్నా వేరే ఏదన్నా ఫీల్డ్ చదవాలనుకుంటే అట్లా ఫోన్ లో. సో యు ఆర్ దట్ కజిన్. yes, she is that cousin. yes, in the family. అందరూ సహనా అక్క కాల్ చేయి, తనకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకేమో తెలుసని కాదు, కానీ వాళ్ళకంటే ఒక 2 ఆప్షన్లు ఎక్స్ట్రా తెలుసని. బేసికల్ గా స్టాట్స్ చూసుకుంటే ఇండియాలో 1000+ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఉన్నాయి. 1000+ ఇంజనీరింగ్. 70% పీపుల్ కి 10 కోర్సెస్ మాత్రమే తెలుసు. ఆప్టింగ్ 90% ఇంజనీరింగ్, మెడిసిన్ అనుకో. బట్ తెలిసినంత వరకు 70% పీపుల్ ఓన్లీ 10 కోర్సెస్ తెలుసు, అవే ఆప్ట్ చేసుకుంటారు. మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్, ఆర్ట్స్. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ జాబ్ ఫీవర్ వచ్చింది. IAS, IPS, IFS అవ్వాలి, అలాంటి పెద్ద పెద్దవి అవ్వాలి అనే ఫీవర్ వచ్చింది. మోస్ట్లీ ఐ విల్ బి దట్ కజిన్. ఇంజనీరింగ్ సైడ్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటున్నారా, బాగా కాల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళందరూ నాకు కాల్ చేస్తాను అనమాట. అంటే మా అమ్మాయి ఇంటర్ అయిపోయింది, ఏం కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటావు, సిఎస్సి తీసుకుంటే బెటరా, ఈసీ తీసుకుంటే బెటరా, ఇవన్నీ అంట. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఈసీ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా, ఏం తీసుకున్నా, స్కిల్స్ ఏఐతో నువ్వు
కంపీట్ అవ్వలేకపోతే, నీ స్కిల్ సెట్ బయట ఉన్న స్కిల్ సెట్తో మ్యాచ్ అవ్వకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. బికాస్ కరెంట్ ఉన్న ఏఐ జనరేషన్లో 50 ఆల్మోస్ట్ ఎందుకని జాబ్స్ రావట్లేదంటే ద స్కిల్ అవుట్డేటెడ్ సిలబస్ నువ్వు నేర్చుకొని కాలేజ్ నుండి వచ్చి ఇక్కడ నువ్వు జాబ్స్కి అప్లై చేస్తుంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ బికాస్ ద మార్కెట్ హ్యాస్ చేంజ్ డ్రాస్టికలీ. మనం ఉన్న ఫేజ్లో దిస్ ఇస్ అ చేంజింగ్ పీరియడ్ ఇన్ ద జాబ్ సెక్టర్ ఆల్సో అండ్ కెరియర్ సెక్టర్ ఆల్సో. దిస్ ఇస్ అ ఫినామినల్ ఫేజ్ ఆఫ్ ఏఐ. ఫ్యూచర్లో జాబ్స్ మన కన్వెన్షనల్ జాబ్స్ ఏ ఉండవు. ఎలా ఉండబోతుందంటే స్విగ్గీ జొమాటో లాగా ఏఐ ఏజెంట్స్ వచ్చేస్తాయి అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. అందరూ ఎల్ఎల్ఎంస్ నేర్చుకుంటారు, అందరూ ఎల్ఎల్ఎంస్ క్రియేట్ చేస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి సో మచ్ కేయాస్. బట్ ఆ కాలేజెస్ కూడా ఎందుకు అట్లా ఉంటున్నాయి అంటే కోచింగ్ సెంటర్లు నడవాలి కదా, వాడే కోచింగ్ సెంటర్ పెట్టుకుంటాడు. ఇక్కడ పైసలు దొబ్బాలి, అక్కడ పైసలు దొబ్బాలి. ఇప్పుడు ఇంత మంది ఎగ్జాక్ట్లీ అమీర్పేట్ టు అమెరికా ఉట్టిగానే అంటారా? లైక్ ఇన్ని కాలేజెస్ లో నువ్వు ఎన్ని ఇయర్స్ చదువుకున్నా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అమీర్పేట్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటేనే నీకు జాబ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద పాయింట్ అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా పెద్ద కాలేజ్ మంచి ర్యాంక్ రావాలి, నువ్వు చదువు నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్తారు. కానీ అంటే నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్తారు, బట్ నీకేం ఇష్టం? అండ్ మనం కూడా ఇప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, పర్ప్లెక్సిటీ అని అది ఇది ఎంతమంది కొత్త కొత్త ఆంటర్ప్రెనర్స్ వస్తున్నారు, కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి, ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా వస్తున్నాయి. నివి అని బడ్స్ ఇయర్ పాడ్స్ తెలుగు లేడీ క్రేజీ. అసలు ఇన్ని ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి కానీ మనం దాన్ని కరెక్ట్గా వాడుకోవట్లేదు. ఎంతమంది చాట్ జీపీటీని మరి నాకు 10th అయిపోయింది, మరి నా ఇంటర్ అయిపోయింది, నేను ఫ్యూచర్లో ఏం చేయాలి, ఒకవేళ నా ఇంట్రెస్ట్ ఇవి దీని ప్రకారం నేను ఏం చేస్తే బాగుంటది అని తెలుసుకొని సరే వాటిని ట్రై చేద్దాము అని ఎంతమంది చేశారు? ఫుల్ కెపాసిటీ ఆఫ్ చాట్ జీపీటీని అసలు నువ్వు వాడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. బ్రేకప్ అయితే నీకు మోస్ట్లీ ఎమోషనల్ సపోర్ట్ కి వాడుతున్నారు తప్పితే. సో ఇప్పుడు బేసికల్ గా అయితే మనం కెరియర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక టాబు మన దగ్గర. ఎవరినో మనం ఎందుకు అడగాలి లైఫ్ లో ఏం చేయాలి అనేది. ఇప్పుడు నార్మల్ కౌన్సిలింగ్ ఎంత టాబువో కెరియర్ కౌన్సిలింగ్ కూడా అంతే. నాకు యూజువల్ ఎవరన్నా వచ్చి నా దగ్గర నన్ను అడిగినప్పుడు నేను చెప్పేదాన్ని, ఇప్పుడు నీకు ఎకనామిక్స్ ఇంట్రెస్టా, కామర్స్ ఇంట్రెస్టా, ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి? వాడికే తెలియదు వాడి ఇంట్రెస్ట్ ఏంటో. ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే 20 years 25 years వచ్చాక ఓ నాకు ఇదంటే ఇష్టం, నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం, నాకు ఇది నేర్చుకోవాలనుంది, అది నేర్చుకోవాలనుకుంది అని ఇప్పుడు అనుకుంటున్నారు అనమాట. మేబీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఇదంతా అబండెన్స్ లో ఉండడం వల్ల దే మైట్ హ్యావ్ గెట్ ఐడియా కి నాకు ఇది ఇష్టం, నేను ఇదే చూస్ చేసుకుంటాను, దీని మీదే స్టడీ చదువుకుంటాను అనేది. బట్ అది కూడా ఎట్లా అయిపోతుందంటే ఇప్పుడు నేను చెప్పిన కదా నా దగ్గర కూడా వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నీకు ఎకనామిక్స్ కామర్స్ మధ్యలో డిఫరెన్స్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అనుకో, ఎకనామిక్స్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, కామర్స్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఏది ఫాస్ట్గా అర్థమైంది, నీకు ఏది రిలేటబుల్ అనిపించింది. సో నేను ఎకనామిక్స్ ఆనర్స్ తీసుకున్నప్పుడు కూడా నాకు హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఉండే ఇంటర్లో. ఓకేనా? సో ఎకనామిక్స్ ఇస్ సంథింగ్ ఎట్లా అంటే నాకు క్లిక్ అవుతుండే, ఇట్లా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గిందంటే నీకు బయట కూడా అట్లనే ఉంటది కదా. ఇప్పుడు జాగ్రఫీ హిస్టరీ గుర్తుంచుకోవాలా, స్టోరీలు అల్లాలి, అది చేయాలి. జాగ్రఫీ కూడా చూస్తామేమో కానీ అంత మ్యాంటిలు అవన్నీ కనిపించాయి కదా మనకి. సో సంథింగ్ రిలేటెడ్. కొందరికి ఎట్లుంటుంది అంటే హిస్టరీలో కల్చర్ అవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో వాళ్ళు అది తీసుకోవాలి. అంటే ఫస్ట్ నీకేది ఈజీ ఉంటుంది. కొందరికి ఎట్లా వాళ్ళకి అది ప్యాషన్ ఉంది, వీళ్ళకి ఇది ప్యాషన్ ఉందని మనం కూడా పెద్ద పెద్ద ప్యాషన్స్ పెట్టుకోవాలి. అంటే హర్డ్ మెంటాలిటీలో డెఫినెట్లీ వి షుడ్ టాక్ అబౌట్ హర్డ్ మెంటాలిటీ. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ ఇట్. వాళ్ళు చేస్తున్నారని నేను చేయడం, వాళ్ళు చేస్తున్నారని నేను. ఇంజనీరింగ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసింది అదే కదా, గొర్రెబిడ్డలు. ఎస్. ఎందుకంటే బాగా ఎవరన్నా సిస్టమ్ కి ఆర్ హర్డ్ కి విరుద్ధంగా ఆర్ లైక్ కమ్ అవుట్ ఏదైనా చేశారు అంటే ఎయిదర్ ఫెయిల్ అయితే పాయింట్ చేయడం, ఆర్ సక్సెస్ కాలేదు, జీతం తక్కువ వచ్చింది, డబ్బులు రావట్లేదు, ఇలా పోక్ చేసే వాళ్ళు ఎక్కువతో పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దర్ ప్యాషన్ ఆల్సో. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ అంటే ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి. సరే నువ్వు ఒకటి అనుకున్నాక వాళ్ళ గురించి వీళ్ళ గురించి చూసి ఒకటి అనుకున్నాం అనుకో, దాన్ని స్టాండ్ చేయాలి. ఒక 2 స్టెప్లు ఏమైనా డిఫికల్ట్ అనిపించింది అనుకో,
అబ్బా నేను ఎందుకు ఈ తప్పు స్టెప్ చేసిన, అది చేయాల్సింది, ఇది చేయాల్సింది. నువ్వు తీసుకున్నావు, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ అండ్ ఎంబ్రేస్ ఇట్. అసలు ఏముంది, ఇప్పుడు బీటెక్ అయినా ఏదైనా కష్టమే కదా, అంత ఈజీ ఏం కాదు కదా. మీరు కూడా ఎన్నో సబ్జెక్టులు, ఎన్నెన్నో రికార్డులు, సెమిస్టర్ కి 6 సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని రికార్డులు, ఎన్ని ఏంటిది ల్యాబ్లు, ప్రాక్టికల్స్, ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది మొత్తం. మళ్ళీ కొత్త నేర్చుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు కూడా ముందు అంత తెలియదు. ఇప్పుడు హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ తీసుకున్నాక నేను ఎకనామిక్స్ ఆనర్స్ కి మా కాలేజ్కి వెళ్ళినాక మా కాలేజ్ లో కూడా ఆల్మోస్ట్ 60-70 కోర్సెస్ ఉన్నాయి. లైక్ మైండ్ బాగలేదు నాకు. మై గాడ్, ఇన్ని కోర్సెస్ ఉన్నాయా? మ్యూజిక్ కోర్స్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, కోర్స్ వైన్ టేస్టింగ్ కోర్స్ కూడా ఉంది తెలుసా. వావ్, ఇవన్నీ తెలిసింటే ఎంత బాగుండేది లైఫ్. అసలు జర్నలిజం లో కూడా దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నలిజం కోర్సెస్ అన్నమాట. జర్నలిజం ఉంటుంది, ఫినాన్షియల్ జర్నలిజం ఉంటుంది, మీడియా, ఇంగ్లీష్ ఆనర్స్ అనే ఒక కోర్స్ ఉంది మా కాలేజ్ లో. ఇంగ్లీష్ ఎవడరా నేర్చుకునేది అని, ఇంగ్లీష్ ఆనర్స్ చేసిన వాళ్ళే జర్నలిజం, లిటరేచర్ అవన్నీ చేస్తారు, బుక్కులు రాయడం. అసలు కొన్ని కెరియర్స్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పాలిటిక్స్ తీసుకో, స్పోర్ట్స్ తీసుకో, లేకపోతే ఆర్టిస్టిక్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇంకా క్రియేటివ్ సైడ్. బట్ అసలు కెరీర్స్ లాగా కూడా మనము చూడరు, సైడ్ టైం హసల్ లా చూస్తారు. అంతే కదా. ఇట్స్ నాట్ 9 to 5 జాబ్ టు పర్సీవ్ అని అంటారు. బట్ ఐ థింక్ ఇట్స్ చేంజింగ్ పీపుల్. ఎందుకంటే మన కంటే కొంచెం మన పేరెంట్స్ కంటే కూడా తర్వాత జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ అయ్యారు కదా, వాళ్ళు దే ఆర్ మోర్ ఓపెన్ టు దేర్ కిడ్స్. అల్టిమేట్లీ నీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ చదివించలేకపోతే అది వేరే విషయం కానీ, బట్ దే ఆర్ పుషింగ్ దే. బట్ చదివించిన కొంతమందికి ఎట్లుంటుంది వాళ్ళ లెగసీ, ఇప్పుడు డాక్టర్, లాయర్, సిఏ. ఓ మై గాడ్, ఆ సిఏ వాళ్ళ కదా అట్లా లెగసీ ఫాలో అవ్వాలను. లేదంటే ఏం చేస్తావు, అది చేసి ఏం పైసలు వస్తాయి, నీకేం రికగ్నిషన్ ఉంటది, ఇవి చేస్తే మంచిగా ఉంటది అని ఆ ఒక్క ప్రెషర్ వల్ల, ప్యూర్ ప్రెషర్ ఉంటది, ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, అసలు అన్ని ప్రెషర్స్ లో ఐ థింక్ ఈ జనరేషన్ కి ఇంకెక్కువ ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ షోన్ అవుట్, ప్రతిది స్టేటస్ పెట్టుకోవాలి వాట్సాప్ లో. You are living for the validation that other people as a doctor. I think that is also a very big problem when it comes to careers. ఇంకొకరి వాలిడేషన్ కోసం ఒక కెరియర్ చూస్ చేసుకోవాలి. No, ultimately why are you choosing your career? Is it the money? Is it the satisfaction of doing that work? ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ చేసావు, నీ అంతా నువ్వు చేసావు, యు క్రియేటెడ్ సంథింగ్. That inner satisfaction కోసం you want to pursue a career in it కదా. ఈ ప్రాసెస్ లో నీకు ఇబ్బందులు వచ్చినా కూడా you feel happy and move on. But yeah, అంటే any day money is also important, but how do you make money from what you love is the skill. అంతే కదా. స్కిల్ అక్కడ క్రేజీ పార్ట్ ప్లే చేస్తుంది. ఎనీవేర్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు దేనికైనా నాకు స్కిల్ లేకపోతే నువ్వు లైఫ్ లో ముందుకు వెళ్ళలేవు. వాడికి అదృష్టం ఉందంటే వాడికి స్కిల్ ఉంది, లేకపోతే వాడు నేర్చుకున్నాడు. అంతేగాని అదృష్టం అనేది కొంచెం ఉంటది, నేను కూడా ఒప్పుకుంటా. బట్ దెన్ 99% వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ స్కిల్. హార్డ్ వర్క్ అంటే ఇక మూటలు మోస్ట్ కూడా హార్డ్ వర్క్ చేస్తుంది, అట్లా కాదు కదా స్మార్ట్ వర్క్. ఎప్పుడు ఎంత వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలని తెలియాలి. అట్లనే నువ్వు ఏ కోర్స్ చేస్తే ఎట్లుంటది, ఎప్పుడు ఏ కోర్స్ చేయాలి అంటే, కొన్ని అవుట్డేటెడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఇప్పుడు కరెంట్ గా నడిచే కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ గా నడిచే కోర్సెస్ కూడా ఫ్యూచర్ ఉందా లేదా. ఒక చిన్న అనాలిసిస్ చేస్తే గ్రాఫ్ తీసుకుంటేనో, లేదా ChatGPTని అడగండి బ్రో, అన్ని పక్కన పెట్టే. స్కిల్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఐ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్. స్కిల్, నేను బైక్ పాడైందని ఇచ్చాను అనమాట. అక్కడ రిపేర్ చేసే ఆయన ఎంత లవ్స్ హిస్ జాబ్ నాకు అర్థమవుతుంది అనమాట. హీఈస్ లైక్ సో కీన్ ఆ నట్టుని, ఆ ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ ని. ఇలా కూర్చున్నాడు, సిగరెట్ వెలిగించుకున్నాడు, ఇలా చూస్తున్నాడు ఎక్కడ ఏ వైర్, ఏ కనెక్షన్ లూజ్ అయింది, ఏది ప్రాబ్లం అనే బైక్ మొత్తాన్ని ఒక ఇంజనీర్ లా స్టడీ చేసి. ఇట్స్ ప్యూర్ స్కిల్. నీకు కొంతమంది పని చేస్తారు, వివరం సవరం అంటారే, లైక్ అది ఉండదు. ఆ పని అయిపోయినా కూడా నీకు అరే మళ్ళీ ట్రబుల్ వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది స్కిల్డ్ పని చేస్తే, లైక్ కార్పెంటర్స్, ముచ్చటేస్తుంది అనమాట, నీట్ గా. యా, దట్ ఈస్ వేర్ ద స్కిల్ ఈస్ అమేజింగ్. అది ఉంటే యూ కెన్ ఎర్న్ లైక్ అమేజింగ్. అంతే. ఇప్పుడు
ఇంజినీరింగ్ చేస్తే మస్తు పైసలు వస్తాయంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో కూడా పెద్ద పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళని పీక్ పడేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు చాలా మంది యుఎస్కి వెళ్ళి కూడా స్టక్ అయిపోయినారు, జాబులు లేక, H1 లేక, ఇక్కడికి రాలేక, అక్కడ పార్ట్ టైమ్ లో చేసుకుంటూ. ఎవ్రీథింగ్ ఈ స్కిల్ ఓన్లీ. అంటే అసలు మనం ఎంతసేపు మాట్లాడినా దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు ఈ మధ్య ఆటోలలో పోతుంటే కూడా ప్రతి ఒక్కడు ఇంజనీరే, మరి వాడు చదువుకున్నాడు కదా. ఇప్పుడు పూర్ పీపుల్ వాళ్ళ ఆడవాళ్ళని చదవడం ఆపేసి మగవాళ్ళకి చదువు చెప్పి వాళ్ళని కాలేజీలకు పంపిస్తుంటే వీళ్ళు ఆ ఇంజనీరింగ్ చదవకుండా మళ్ళీ ఆటోలు వాట్ ఈస్ ద పాయింట్? దర్ ఇస్ నో పాయింట్ కదా. అండ్ 10th కూడా నేను ఒక స్కూల్కి వెళ్ళినా అనమాట. నేను ఇట్లా ఎన్జిఓ వర్క్ చేసేదాన్ని. సో మేము వెళ్ళి స్కూల్లో పిల్లలకి లెసన్స్ నేర్పించాలి. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగినా యూజువల్గా 10th క్లాస్ వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ కంట్రీలో ఎట్ సైడ్ ఉంటుంది? ఏ క్లాస్ వాళ్ళకి? 10th క్లాస్ వాళ్ళకి వెస్ట్ లో అని చెప్పారు. లైక్ సో నేను అనేది ఏంటంటే టీచర్స్ కూడా, అయితే నేను టీచర్స్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిన. ఐ వాజ్ రియలీ షాక్డ్ అనమాట. ఈ వెస్ట్ బెంగాల్, నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నీకు అర్థం కావాలి, అంటే నీకు ఆ ఒక థాట్ రావాలి. అది వెస్ట్ బెంగాల్ ఎందుకు అయింది అనేది నువ్వు సోషల్లో చదువుకొని ఉండాలి. ఆబ్వియస్గా బెంగాల్ పార్టిషన్ అయింది, ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అయింది, వెస్ట్ బెంగాల్ మనకు వచ్చింది. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఇన్ ద వెస్ట్, అంతే కదా. అసలు టీచర్ని అడిగిన, నార్మల్గా ఏదో క్వశ్చన్ అడుగుతుంటే నాన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, నాన్ డీటెయిల్ అంటే ఏంటి అని అడిగిన. అంటే టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకో టెక్స్ట్ బుక్ అన్నారు. అంటే ఏంటి అంటే ఇట్లా నాన్ డీటెయిల్ అంటే వాళ్ళు టేల్స్ అనుకుంటున్నారు, నాన్ డీటెయిల్డ్ బుక్స్. ఇప్పుడు అదనే కాదు. ఇప్పుడు చిన్నప్పుడు మనకి అటెన్షన్ స్టాండిటీస్ అంటే అదేదో ఒక పదము, దానికి స్టాండిటీస్ అంటే స్ట్రేట్, ఐ మీన్ ఇట్లా ఫ్రీగా నిలబడాలి అనేది ఒకటి అర్థమైంది. కానీ స్టాండ్ అట్ ఈజ్ అనేది నాకు అర్థం కాలేదు. నేను చాలా లేట్గా నేర్చుకున్నా. ఇట్లా ఉంటుంది చూడు, ఐ లెర్న్ట్ ఇట్ వెన్ ఐ వాజ్ 30. ఆ టైంలో అసలు మనం ఎన్ని బేసిక్ థింగ్స్ ని వదిలేస్తున్నాము. బికాస్ బేసిక్ ఫౌండేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎలాన్ మస్క్ చూసినా కూడా ఆయన ఏమంటాడంటే బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. బేసిక్స్ నీకు ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉంటే నువ్వు వండర్స్ క్రియేట్ చేయగలుగుతావు. కానీ మనం బేసిక్స్ దగ్గరనే టీచర్స్ ఉండట్లేదు, చెప్పే వాళ్ళకే, లేకపోతే తెలుసుకునే వాళ్ళకి ఏముంటది. ఇప్పుడు నేను ఇట్లా ఆలోచించాలనే ఆ థాట్ నాకు చెప్తే ఓకే మనం ఇట్లా అన్నిట్లలో ఆలోచించవచ్చు అనేది ఒకటి ఉంటది. బట్ నీకు ఆ థాట్ ప్రాసెస్ ని నువ్వు ప్రొవోక్ చేయట్లేదు. పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా, టీచర్స్ అయినా ప్రొవోక్ చేయనప్పుడు పిల్లల థాట్ ప్రాసెస్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఎట్లుంటున్నారు, 18 years కి ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు, 6 years 5 years కి స్టార్టింగ్ కోడింగ్. అట్లా వండర్ కిడ్స్ ఉంటారు. బట్ అందరూ వండర్ కిడ్స్ అవ్వాలి అంటే బట్ అందరూ వండర్ కిడ్స్ అవ్వాలి అంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలి. పేరెంట్స్ కూడా ఊరికే ప్రెషర్ పెట్టద్దు, ఫస్ట్ టైం కాదు. వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వాడికి ఎంత టాలెంట్ ఉంది, వాడు ఎంత దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రాక్టికల్, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే కదా స్కిల్ వచ్చేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ నాన్ లీనియర్ పార్ట్స్ తీసుకొని ఆ స్కిల్ డెవలప్ చేసుకొని ఆ స్కిల్లో సక్సెస్ అయిన రేషియో అంత అవేర్గా ఉండడంతో దే హెజిటేట్, ఫియర్ ఆఫ్ చూసింగ్ ఇట్. అక్కడ వీళ్ళందరూ ఒక 10-15 years తర్వాత 9 to 5 జాబ్ చేసుకుంటూ, జాబ్లో సాటిస్ఫాక్షన్ లేక ఈఎంఐలు కట్టుకుంటూ ఏమిరా జీవితం గడుస్తుంది కదా అని. అంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఎట్లుంటాయంటే, ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ డ్రాప్ అవుట్ అయ్యిండు. మార్క్ జుకర్బర్గ్ వాళ్ళు చదువురాక డ్రాప్ అవుట్ అవ్వలేదు, అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ సెట్ అవ్వక డ్రాప్ అవుట్ అయ్యిండు. అంటే ఆయనకి స్కిల్ ఎక్కువ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ ఇచ్చేదానికన్నా. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను డ్రాప్ అవుట్ అవుతా. నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అట్లా డ్రాప్ అవుట్ అవ్వద్దు. మీకు డ్రాప్ అవుట్ అవ్వడానికి ఒక మెట్రిక్ ఉంటుంది. ఇప్పుడు కాలేజ్లో చెప్పేది నాకు అవసరం లేదు, దానికన్నా నాకు బెటర్ స్కిల్ బయట దొరుకుతుంది, లేదంటే నాకు ఆల్రెడీ ఉంది, దాని మీద నేను కొంచెం వర్క్ చేస్తే నేను బెటర్ ఉండగలుగుతా అని అనుకున్నప్పుడు నువ్వు డ్రాప్ అవుట్ అవ్వాలి. బట్ డ్రాప్ అవుట్ ఎంత డ్రాప్ అవుట్ అయినా కూడా నీకు వన్ డే నీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు అతను డ్రాప్ అవుట్ అయ్యింది స్టాన్ఫర్డ్ నుండి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో నుండి డ్రాప్ అవుట్ అయితే నీకు మేబీ ఇఫ్ యు ఆర్ ప్రాడజీ లైక్ ఆర్ నీకు స్కిల్ ఉంటే అది వేరే విషయం. బట్
ఇట్స్ నాట్ యా రూత్లెస్ ఉంది మన కాంపిటీషన్ ఉంది. సో మెనీ పీపుల్ కి జాబ్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా లే ఆఫ్స్ అవుతాయి, చాలా సెక్టార్స్ ఆఫ్ జాబ్స్ వెళ్ళిపోతాయి కూడా. సో చూజ్ యువర్ కెరియర్ వైజ్లీ, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ లైక్ కంప్లీట్లీ. నీ తప్పదు ఇంకా, you అంటే have to ఇంత upskill. చిన్న ఏజ్ లో నాకు ఇన్ని కష్టాలా, లేకపోతే ఈ ఏజ్ లో అట్లా అనిపించదు, మీరు ఎన్నైనా చెప్తారు అంటే మా ఏజ్ లో మేము కూడా మా స్కిల్స్ మీద వర్క్ చేసాం కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి Yeah. మాట్లాడగలుగుతున్నాము. బట్ అంటే మేమేదో తోపలమని కాదు, అది పక్కన పెడితే ఏంటంటే ఎనీ డే యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్. నిజంగానే ఇఫ్ నాట్ నౌ దెన్ Then నెవర్. never. ఈ రోజు నువ్వు స్కిల్ నేర్చుకోకపోతే నువ్వు వెనక పడిపోతావు. వెనక పడిపోయిన ఒకసారి అంటే ముందుకు రావడం 10 ఇంతలు చాలా కష్టం 10 ఇంతల అవుతుంది. కష్టం అవుతుంది. అండ్ గ్యాప్ ఇయర్స్ తీసుకుంటారు చాలా మంది. Yeah. ఐ థింక్ యూ షుడ్ నార్మలైజ్ టేకింగ్ గ్యాప్ ఇయర్స్ ఆల్సో అట్ టైమ్స్. Career అంటే ఇప్పుడు ఏదో ఎవరి ప్రెషర్ వల్లనో నువ్వు గ్యాప్ ఇయర్ తీసుకుంటే ప్రాబ్లం, కానీ నీ చాయిస్ వల్ల నువ్వు గ్యాప్ ఇయర్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ రైట్. అంటే టేక్ యువర్ టైమ్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు ఇట్స్ ఓకే టు సే ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. నేను బుక్ రాసిన అంకుల్, నా సావు నేను వస్తాను అని చెప్పు ఇలాంటి అడ్వైస్ Yeah, వద్దు. బట్ దెన్ Yeah. ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అని చెప్తే ఇట్స్ టోటలీ okay. ఓకే. అండ్ యూ షుడ్ ఫిగర్ ఇట్ అవుట్. ఇక గ్యాప్ ఇయర్ తీసుకున్నాం కదా అని బోర్లో పడుకొని నేను టైం పాస్ చేస్తా అంటే నడవదు. ట్రై టు ఫిగర్ అవుట్ థింగ్స్. అంటే నీ అబ్జర్వేషనల్ స్కిల్స్ పెరగాలి. నీదేంటంటే బేసికల్ ఒకటి అబ్జర్వ్ చేసిన దాని నుంచి నువ్వు ఏం తీసుకోగలుగుతావు. అండ్ యూ యాజ్ అ పర్సన్ గా నీకు ఇది ఇంట్రెస్ట్, నీకు ఇది నచ్చదు, ఐఎమ్ లైక్ మోర్ లైక్ ఎక్సలరేటింగ్ గా ఉంది ఇది, యా అది రియలైజ్ చేసుకొని సెల్ఫ్ అవేర్నెస్ పెట్టుకొని. అండ్ యూ షుడ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు లైఫ్లో ఏం జరిగినా దాంట్లో నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. అది నాకు ఒకటి చెప్పింది అనమాట. బట్ ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ రైట్. నిజంగా చెప్తున్నా, నేను హిందీ ఎట్లా నేర్చుకున్నా తెలుసా? చిన్నప్పుడు హిందీ సీరియల్స్ లిటరల్ గా సాయంత్రం 6:30 సాత్ నిబానా సాథియా నుంచి రాత్రి 10ంటికి ఇష్క్ బాజ్ వరకు అసలు అన్ని సీరియల్ చూసి ఐ లెర్న్ గుడ్ హిందీ. నాకు టెక్స్ట్ బుక్లు టీచర్లు ఏం నేర్పిలేదు. లిటరల్ గా హిందీ నేను నేర్చుకున్నా అక్కడ నుంచే. అండ్ నేను ఇంగ్లీష్ కూడా కాలేజ్కి వెళ్ళినాక ఐ అండర్స్టూడ్. నా ఇంగ్లీష్ చాలా చాలా బేసిక్, అసలు బేసిక్కి దానికన్నా తక్కువ లెవెల్లో అనమాట. నేను ఇంగ్లీష్ నేర్చుకుంది కూడా ఇంగ్లీష్ సిరీస్, ఇంగ్లీష్ బుక్స్, ఇంగ్లీష్ మూవీస్, అంతే. అంటే రీడింగ్ అనే ఒక హ్యాబిట్, లిస్నింగ్, అంతే, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. బేసిక్గా ఇప్పుడు ఒక స్టోరీ చూసినాం అనుకో, ఆ స్టోరీ చూసినప్పుడు ఇప్పుడు మాకు మేము సివిల్స్కి ప్రిపేర్ అయినప్పుడు మా సార్ ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. ఇప్పుడు ర్యాండమ్గా ఒక ప్లేస్కి వెళ్ళినావు. ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోకి వచ్చినావు, నువ్వు ఇది లెంత్ విడ్త్ చెప్పాలి అని నేను అడిగితే నువ్వేం చేస్తావు? లెంత్ విడ్త్, ఫుట్ స్క్వేర్, ఐ మీన్ లైక్ ఎంత ఫూట్ ఉండొచ్చు దాన్ని బట్టి కాళ్ళతో. యా, బట్ దానికన్నా ఈజియర్ ఏంటంటే ఇప్పుడు ఇది 2x2 ఉంటాయి. ఓకే, టైల్స్ ఎన్ని టైల్స్ పట్టచ్చు స్మార్టెస్ట్ వేలో ఆర్ ఆప్టిమైజింగ్. ఆ రోజు ఆ క్లాస్ లో నేను ఒక్కదాన్ని ఆన్సర్ చెప్పిన. ఎందుకంటే నేను మా డాడీతో మా ఇల్లు కట్టినప్పుడు ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఇట్లా 2x2 అని చెప్పి ఇది లెంత్ ఎంత అంటే ఆయన చెప్పిండు అనమాట. మాకు టైల్స్ వేసే అతను, మార్బుల్స్ వేసే అతను చెప్పిండు. అట్లా నాకు అర్థం. అంటే ఆ రోజు నేను మైండ్ఫుల్ ఉండి అబ్జర్వ్ చేసిన. అది చిన్న విషయమే కానీ నీకు పనికొస్తుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంతే కదా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే కూర్చొని రాసేది కాదు కదా, ఆలోచించి రాసేది. నువ్వు ఫాస్ట్ థింకింగ్ ఉండాలి నీకు. అట్లా నాకు ఆ రోజు అసలు మైండ్ అసలు క్రేజీ అనిపించింది అనమాట. నేను ఆన్సర్ చెప్పినాక నేను ర్యాండమ్గా చెప్పిన ఏముంది టైల్స్ అన్నట్టుగా చెప్పిన సార్కి. అంటే రైట్ అన్నాడు. సి ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూర్ బీయింగ్ మైండ్ఫుల్. నువ్వు ప్రతిదీ దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు నువ్వు నేర్చుకోవాలనుకుంటే మైండ్ఫుల్ గా. నువ్వు ఇప్పుడున్న యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి నువ్వు నేర్చుకోవాలనుకుంటే డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఇంట్లో కూర్చొని కోర్సులు చేసి డిఫరెంట్ కోర్సెస్, డిఫరెంట్ కెరియర్స్, అందరూ పాలీగ్లాట్స్ అయిపోతున్నారు అనమాట. మల్టిపుల్ కెరీర్స్, మల్టిపుల్, అంతే కదా. ఇప్పుడు మీమ్స్ చేసేటోడు అవి ఇవి చూసే కదా వాడు అబ్జర్వ్ చేసే మీమ్స్ చేస్తున్నాడు. మీమ్ ఫస్ట్ టైం ఎవరు చేసినా నాకు తెలియదు కానీ
వాడు క్రియేట్ చేసి అట్లా నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు, అబ్జర్వ్ చేసుకుంటూ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ విల్. will to learn, will to want to do that thing. సో ఎనీ డే దెర్ ఇస్ ద గ్యాప్. ఆ స్కిల్ కి డిగ్రీకి గ్యాప్ ఉంది. దానికి ప్రతి స్టెప్ లో నాకు తెలిసి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ డు యు That solutions for careers? వన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అనేది. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంత స్కూల్లో మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ప్రాబ్లమ్ సాల్వింగ్ నాకు ఇష్టం అని నేను అక్కడ ఐడెంటిఫై చేశాను. ఒక ప్రాబ్లమ్ అలా డిరైవ్ చేస్తూ సొల్యూషన్ ఇస్తుంటే నాకు మంచి కిక్ వస్తుంది. అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ కోడింగ్ లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. కోడ్ చేయడం వల్ల నాకు వావ్ ఐ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్ అని. అలా యూ కెన్ ఐడెంటిఫై దట్ లైక్ దాట్. నువ్వు అప్పుడు నీ కెరీర్ని ఇంకా లేదా ఏదైనా క్రియేటివ్ గా ఒక థింగ్ ని ఒకలాగే అందరూ చూస్తుంటే నువ్వు ఇంకోలా చూడగలుగుతున్నావు. యూఆర్ ఫైండింగ్ డెప్త్ ఇన్ ఇట్, యూఆర్ అమ్యూజ్డ్ టు ద లిటరేచర్. బేసికలీ నేను అంటే ఆబ్వియస్గా అట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి అట్లా ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ కాదు. సో నాకు తెలిసి యూ షుడ్ ట్రై అండ్ టేక్ సమ్ ఇంటర్న్షిప్స్. కాలేజ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ తీసుకోవడము, లేకపోతే మెంటర్స్ దగ్గరికి వెళ్ళి మనకి రిలేట్ అయ్యే మెంటర్స్. మళ్ళీ అందరికి ఒకరు మెంటర్ కదా, మనం వాళ్ళనే తీసుకోవాలని కాదు. యూ విల్ కనెక్ట్ టు సంబడి, వాళ్ళతో మెంటర్షిప్స్ తీసుకోవచ్చు. చిన్న చిన్న వర్క్ షాప్స్కి వెళ్ళి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఓకే నేను చేయాలనుకుంటున్నా లేదా. ఏ రోజైనా నువ్వు ఒక చిన్న వెరీ డిఫికల్ట్ అసైన్మెంట్ చేసినావు అనుకో, అది నీకు ఇష్టమా లేదా అప్పుడే అర్థమైపోతుంది. అంటే నీ అజంప్షనా కాదా అనేది నీకు అర్థమైపోతుంది. అండ్ నీకు బెటర్ కోర్సెస్ అవి ఇవి తెలియాలంటే ఎనీ డే ట్రై టు సర్ఫ్ త్రూ డిఫరెంట్ కాలేజెస్, వాళ్ళ వెబ్సైట్స్, వాళ్ళ కోర్సెస్. కనీసం ఆ కోర్స్ ఏందో తెలియకపోయినా ఆ కోర్స్ పేరు తెలిసింది అనుకో, ChatGPT బ్రో లైక్ గూగుల్ ఇట్ అన్నట్టు మన ఏజ్ లో. ఇప్పుడు ChatGPT అంతే, అసలు వేరే లేదు. అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ ఓకే. ఇట్స్ ఓకే. లైక్ ఎవరినన్నా అడిగితే మన లైఫ్ కోసమే కదా మనం అడిగేది, వేరే వాళ్ళ కోసం కాదు కదా. ఇట్స్ ఓకే టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ పీపుల్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు అటెండ్ దిస్ కోర్సెస్. అదేంటిది ఇట్లా చాలా వర్క్ షాప్స్ వస్తాయి కదా, అలాంటివి అటెండ్ అవ్వాలి. అండ్ ట్రై టు అటెండ్ MUNs అవి. స్కూల్లో కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఈవెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కటి సివికి పనికి వస్తుంది. సివి కోసం నేను చాలానే రాశాను. రాయడం కాదు, నేను ఏమంటే చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, దానివల్ల కూడా యూ విల్ గ్రో బెటర్ అనేది నా థాట్ అన్నమాట. సో దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఏంటి పాడ్కాస్ట్, ఐ మీన్ బిఎన్ఎస్ పాడ్కాస్ట్ లో నెక్స్ట్ ఏంటి గురించి. మీరు నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అనిపించే ఫీలింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Don't forget to like, share and subscribe.